మరియు ఉత్తరాంధ్ర గ్రామాల్లో సంక్రాంతి సంబరాల్ని ఘనంగా నిర్వహించిన గేదెల శ్రీనుబాబు పల్లె ప్రజల హృదయాల్లో వెలుగులు నింపారా? సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని బలంగా కోరుకునే గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర సంక్రాంతి సంబరాల్లో పాల్గొని అందరికీ స్ఫూర్తిగా నిలిచారా? భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలోనూ అలాగే భారతీయ సంస్కృతిని భావితరాలకి అందించడంలోనూ పండుగలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయా? ఇప్పటికీ పండుగల్ని సంబరాలుగా జరుపుకుంటున్న పల్లెటూళ్ళు సాంస్కృతిక నిలయాలుగా కొనసాగుతున్నాయా? ఉత్తరాంధ్ర నుంచి వలసపోయిన 30 లక్షల మందిలో 20 లక్షల మంది ప్రతి సంక్రాంతి పండక్కి తమ సొంతూర్లకి తిరిగొస్తారా? పల్సస్ గ్రూప్ చైర్మన్ గేదెల శ్రీనుబాబు శ్రీకాకుళం మరియు ఉత్తరాంధ్ర గ్రామాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గేదెల శ్రీనుబాబు పల్లె ప్రజల హృదయాల్లో వెలుగులు నింపారు. గేదెల శ్రీనుబాబు రాకతో ఆయా గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. కాగా ఉత్తరాంధ్ర సంక్రాంతి సంబరాల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. నేటి ఆధునిక యుగంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని బలంగా కోరుకునే గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర సంక్రాంతి సంబరాల్లో పాల్గొని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అలాగే భారత ప్రజలందరూ భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేయాలని గేదెల శ్రీనుబాబు పిలుపునిస్తున్నారు. వేలాది మంది హాజరైన ఈ వేడుకల్లో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను గేదెల శ్రీనుబాబు సత్కరించారు. ఉత్సాహభరితమైన కార్యక్రమాలతో కొనసాగిన సంక్రాంతి వేడుకల్లో పండుగల విశిష్టత గురించి గేదెల శ్రీనుబాబు వివరించారు. భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలోనూ అలాగే భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించడంలోనూ పండుగలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గేదెల శ్రీనుబాబు వివరించారు. ఒకవైపు పట్టణాలు, నగరాల్లోని ప్రజలు గజిబిజి జీవితాలతో భారతీయ పండుగలను జరుపుకోవడమే మరిచిపోతున్నటువంటి ఈ రోజుల్లో పల్లెటూరి జనం మాత్రం ఇప్పటికీ పండుగలను సంబురాలుగా జరుపుకుంటున్నారని, అందుకే పల్లెటూళ్ళు సాంస్కృతిక నిలయాలుగా కొనసాగుతున్నాయంటూ గేదెల శ్రీనుబాబు కొనియాడారు. కాగా పండుగలు మన మూలాలను మనకు నిరంతరం గుర్తుచేస్తుంటాయని, అలాగే మన పిల్లలకు భారతీయ వారసత్వ సంపదను అందించే సాంప్రదాయ వేడుకలుగా శతాబ్దాలుగా కొనసాగుతున్నాయని గేదెల శ్రీనుబాబు తెలియజేశారు. మరోవైపు గత 2 దశాబ్దాల కాలంలో ఉత్తరాంధ్ర నుంచి దాదాపు 30 లక్షల మంది వలసపోయారని, అయితే వారిలో 20 లక్షల మంది ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చి సంక్రాంతి సంబరాలలో పాల్గొనడం చాలా అద్భుతమైన విషయమని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. ప్రతి సంక్రాంతికి తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చే ఉత్తరాంధ్ర ప్రజలు తమ తల్లిదండ్రులు, బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతూ భారతీయ కుటుంబ వ్యవస్థలోని బంధాలు, అనుబంధాల గొప్పతనాన్ని లోకానికి చాటి చెబుతున్నారని గేదెల శ్రీనుబాబు ప్రశంసించారు. అదేవిధంగా బతుకు తెరువు కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలస వెళ్లినప్పటికీ సంక్రాంతి పండుగ కోసం వలస వెళ్లిన ఉత్తరాంధ్ర ప్రజలందరూ తమ సొంత ఊళ్లకు తిరిగి వచ్చి సంక్రాంతి సంబరాలలో పాల్గొని భారతీయ సంస్కృతిని పదిలంగా కాపాడుతున్నారని గేదెల శ్రీనుబాబు కొనియాడారు.